గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గంజాయి కలిగి ఉన్న 15 మంది మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారని వారి నుండి 4 కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు సిటీలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో గంజాయి కేసు అరెస్టుకు సంబంధించి ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గత రాత్రి పోలీసులకు రాబడిన పక్కా సమాచారం మేరకు 14 మంది యువకులు వారిలో ఒక మైనర్ బాలుడితో కలిపి మొత్తం 15 మంది ప్రాంతాల్లో గంజాయిని చిన్న పొట్లలో వేస్తూ మరికొంతమంది గంజాయి సేవిస్తూ ఉన్నారని, వారందరినీ ఈరోజు కోర్టులో హాజరుపరిచి వారిని రిమాండ్కు పంపడం జరుగుతుంది అని, గుంటూరు జిల్లా వ్యాప్తంగా గంజాయిపై ఉక్కుపాదం మోపి దానిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది అని అన్నారు. ఒక బ్యాచ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి విజయబాబు అనే అతను A1. విజయబాబుతో పాటు ఇంకా 6 పెడ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 పెడ్లర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్రాంతంలో 4.1 kg గాంజాతో వాళ్ళు చిన్న ప్యాకెట్స్ తయారు చేస్తూ వాళ్ళ దగ్గర గాంజా దొరికింది. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు. ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో, పెడ్లర్స్ ఉన్నారో, దాంట్లో సాయి కృష్ణ అనే అతనికి విజయవాడ జైల్లో ఒక అతనితో పరిచయం అయింది. అతను రాయగడలో గాంజా దొరికిందని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు రాయగడ ఒడిశా నుంచి గాంజా తీసుకువస్తున్నారు. గాంజా తీసుకొచ్చి వాళ్ళు యూజ్ చేస్తారు. తర్వాత అమ్మేయడానికి కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. సో అమ్మి దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో వాళ్ళు జల్సాలకి, వాళ్ళ బతికేదానికి ఉపయోగిస్తారు. సో మొత్తం 15 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 7 పెడ్లర్స్, మిగతా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ 15 మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో A1 దాసరి వినబాబు, అతని మీద ఆల్రెడీ 2 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను A3, అతని మీద కూడా 3 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను A4, అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది. A5 పండిరెడ్డి నందు, అతని మీద కూడా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా సిరిబోయిన హరికృష్ణ, అతని మీద ఒక గాంజా కేసు ఉంది. నల్లగోర్ల సాయితేజ, అతని మీద ఒక గాంజా కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఒక మైనర్ని కూడా అరెస్ట్ చేశాము. దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఉంది. సో ఎంత గాంజా బ్యాచ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 220 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అన్నీ మేము చైన్ లాగుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడ పండించారు, మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో, రిపీటెడ్ అఫెండర్స్ మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నాము. వాళ్ళకి కౌన్సిలింగ్కి పిలుస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు 7 మంది మీద PD యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 13 మంది మీద ఫిట్ అండ్ టీపీఎస్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలోనే అది ఆర్డర్స్ వస్తే వాళ్ళకి కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు జిల్లాలో 2 చోట్ల కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఒకటి వెస్ట్ సబ్ డివిజన్లో జరిగింది, ఒకటి సౌత్ సబ్ డివిజన్లో టిడ్కో హౌసింగ్ దగ్గర జరిగింది. నిన్న కూడా 2 చోట్ల కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్లో ఎక్కడైతే ఈ గాంజా ఉన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వెళ్ళి కోఆర్డినేట్ సర్చ్ చేస్తున్నారు. అక్కడ గాంజాతో పాటు ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఏవైతే జరుగుతున్నాయో అన్ని దాని మీద ఆరా తీస్తున్నారు. అదేవిధంగా రౌడీ షీటర్స్ను, సస్పెక్ట్ షీటర్స్ను, గాంజా అఫెండర్స్ని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాళ్ళ మీద మళ్ళా వాళ్ళు ఏమైనా చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళకి అడిగి తెలుసుకుంటున్నాము. దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటి వరకు
104 సంకల్పం ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో సంకల్పం ప్రోగ్రాంలో మనం ప్రతి చోట వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి గంజాయి వల్ల, డ్రగ్స్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏమున్నాయి, దాని నుంచి ఎందుకు మనం దూరంగా ఉండాలి, గంజాయి